తీసుకొచ్చి మనకి గురువుకి అప్పచెప్పిన తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ ప్లే స్కూల్ టు వాట్ ఎవర్ వీ హ్యావ్ స్టడీడ్. నిన్న మాస్టర్ గారు చెప్పారు, శిక్షకి శిక్షణకి చిన్న తేడాగా ఉంటుంది అనేసి. మొదట్లో మనకి స్కూల్కి వెళ్ళినప్పుడు అది శిక్షగా భావిస్తాం. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తారు, తర్వాత ఆడుకోవడానికి అలవాటు పడినప్పుడు ఎంజాయ్ చేస్తారు, తర్వాత చదువుకుంటారు, పైకి వస్తారు, సెటిల్ అవుతారు. అది వాళ్ళకి తీసుకున్న శిక్షణ. నేర్చుకున్నది 10 మందికి పంచుతారు, శిక్షణని ఇస్తారు. శిక్షణ మాత్రం ఎవరికి కూడా తర్వాత. మాస్టర్ గారు ఇచ్చిన ఇంకొక ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు మాస్టర్ గారిని అడుగుతుండేవాడిని, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే భరించేవాడిని. భరించే స్టేజ్ దాటిపోతుంది అన్నప్పుడు మాస్టర్ గారిని అడిగాను, మాస్టర్ గారు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. నేను చూసుకుంటాను అన్నాడు, వదిలేసాను. సొల్యూషన్ కూడా అలాగే వచ్చేది. ఎవరు వచ్చి సాయం చేస్తారో మనకి తెలియదు, అవతల వాళ్ళు మనకు తెలియక్కర్లేదు, కానీ ఆ టైం మనకు అందుతుంది. గురువు చేసే పని ముందు మనల్ని ట్రై చేయించేలాగే చేస్తారు. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి బాధలో ఉన్నావు కదా బయటికి తీసేస్తానని ఏ రోజు చెప్పరు. మనం అసలు గురువు గారి దగ్గరకు వచ్చి ఆయన బాధలు పట్టుకుంటే మన ప్రాబ్లమ్స్ తీరిపోతాయి హ్యాపీ అని చెప్పి వెళ్ళి ఆయన బాధలు పట్టుకుంటాం. కానీ మన ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది కూడా అక్కడే. పట్టుకున్న వెంటనే మనలో ట్రాన్స్ఫర్మేషన్స్, ఉన్న వేడి, మలినాలు, మన కోపం, రోగం అన్నీ బయటకు రావడం మొదలు పెడతాయి. అవి అన్నీ ఉన్నాయని అప్పటికి మనకు తెలియదు. సో అవి బయటకు వచ్చేటప్పుడు మనలో మనం ఫీల్ అయ్యేది ఏంటి, గురువుగారి దగ్గరికి వెళ్ళాను నాకు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి అనుకుంటాం. కానీ అవి బయటికి వచ్చి మనం క్లీన్ అయ్యి వీఆర్ బికమింగ్ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ అనేది తెలియడానికి చాలా టైం పడుతుంది. ఇట్ ఈస్ లైక్ ద గోల్డ్ బీయింగ్ మెల్టెడ్ ఇన్ ఫైర్ to get the pure form and finally to get the required shape of the ornament. Guru manalni tayar chesedi kuda alage. In process we may feel that we are having the glows, లేదా మనం మంటల్లో మండుతున్నామనో, దెబ్బ తగిలిందనో, బాధ కలుగుతుందనో మనకి ముందు అనిపించవచ్చు. కానీ రాను రాను చూస్తే గురువు మనం ఎక్కడికి తీసుకెళ్లారనేది ఆర్నమెంట్గా మనం తయారైనప్పుడు we know the value of ours and the value of the Guru also who has transformed us into it. రీసెంట్గా మాస్టర్ గారిని కూడా నేను కొన్ని ఇన్సిడెంట్స్లో అడిగాను, ఈ జీవితంగా ఇంతేనా, ఇలాగే జరుగుతుంటాయా అని కొన్ని క్వశ్చన్స్ చాలాసార్లు అడిగాను. వెయిట్ చేయాలన్న దాంట్లో ఆ టైంలో కొంచెం బాధ అనిపించేది, కొంచెం కోపం కూడా వచ్చేది. ఎప్పుడు అడిగినా చూసుకుంటానంటారు, వెయిట్ చేయంటారు. ఒకసారి అడిగాను, మాస్టర్ గారు అందరి జాతకాలు చూస్తారు, పుట్టుపూర్వోత్తరాలు చెప్తారు, పూర్వజన్మలు చెప్తారు, నా జాతకం వచ్చేసరికి మాత్రం వెయిట్ చేయంటారు, ఏంటి మాస్టర్ గారు అంటే ఆపుకోలేక అడిగిన మాటలు. నిన్ను చూడాలా నీ జాతకాన్ని చూడాలా అని అడిగారు ఒకరోజు. ఉన్నది కూడా తీసేశారు కిందకి. వెంటనే చార్ట్ మూసేసాం, పక్కన పెట్టేసాం, ఇంకా మీ ఇష్టం అన్నాను. రీసెంట్గా ఫేస్బుక్లో ఐ హ్యావ్ సీన్ వన్ ఆర్టికల్, ద బర్త్ ఆఫ్ అ బటర్ఫ్లై ఫ్రమ్ ద కుకూన్. ఒక కుర్రవాడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు చేతిలో ఒక కుకూన్ ఉన్నాడు. ఏంటి అంటే చెప్పారు, ఇది బటర్ఫ్లై కింద రాబోతుంది అనేసి. నా దగ్గర ఉంచుతాను అంటే గురువు చెప్పారంట, జాగ్రత్తగా ఉంచు, దాన్ని చూస్తుండే కానీ దాన్ని ఏమి చేయకు అని. కుర్రవాడు తీసుకెళ్ళాడంట జాగ్రత్తగా ఇంటికి. చూస్తూనే ఉన్నాడు. స్లోలీ కుకూన్ మెల్లిమెల్లిగా పెడుతోంది. బటర్ఫ్లై ఈస్ ట్రైయింగ్ టు కమ్ అవుట్, ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్. ఆ స్ట్రగుల్లో చూసిన వాడు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాడంట. అయ్యో ఇది ఎంత కష్టపడుతోంది, దీనికి మనం ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది కదా, అంటే చెయ్యాలో చెయ్యకూడదో తెలియదు కానీ చేస్తే బాగుంటుంది కదా అని కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి పాపం ఆ కుక్కల్లో ఉన్నదాన్ని పొరని కొంచెం వెళ్ళేయడం మొదలు. ఫైనల్లీ ద బటర్ఫ్లై కేమ్ అవుట్. కానీ ఎక్కువ రోజులు పట్టలేదు పాపం. తర్వాత ఏడుస్తూ గురువు దగ్గరికి వచ్చాక, మీరు ఇచ్చారు, అది చాలా బాధపడుతుంది, బయటికి రావడానికి కొట్టుకుంటోంది, చూడలేక నేను ఇది ఓపెన్ చేశాను, కానీ ఇలాగా ఇది చచ్చిపోతే ఏం చేయమంటారు, నా వల్ల ఇది జరిగింది అని చెప్పి వచ్చి గురువుని అడిగారు.
గురువు అప్పుడు చెప్పాడు, జరుగుతున్నది నాకు తెలియక కాదు, నేను చూస్తూ ఉండమని చెప్పాను, లేకపోతే వెయిట్ చేయమన్నాను అని చెప్పింది. కుకున్లోంచి బటర్ఫ్లై బయటికి వచ్చినప్పుడు ద వే ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్, ద బ్లడ్ ఫ్లో స్టార్ట్స్ ఫ్లోయింగ్ త్రూ ద వెయిన్స్ టు ద వింగ్స్. దానికి శక్తిని ఇస్తుంది, నడిచే శక్తికి కాళ్ళ చేతులకి ఇస్తుంది, ఎగిరే శక్తి రెక్కలకి వచ్చేలాగా అన్నాళ్ళు ముడుచుకు ఉన్నది. ఆ స్ట్రగుల్తోనే ద ఫ్లో ఆఫ్ బ్లడ్ స్టార్ట్స్ flowing through all the required places and it can fly, it can live. నిన్ను వెయిట్ చేయమన్నది, చూస్తూ ఉండమన్నది అది అలా అవుతుందని నాకు కూడా తెలుసు కదా. చెప్పిన దాంట్లో నువ్వు ఫాలో అవ్వలేకపోయావు, బట్ యూ హెవ్ టేకెన్ ద లైఫ్ ఆఫ్ ఎ కుక్కర్ అండ్ ద బటర్ఫ్లై. బాగా అనిపించింది. కానీ ఆ మూమెంట్లో నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే, వీ క్యాన్ బి ఇమోషనల్, but we shouldn't be over emotional without understanding what is our emotion for that. గురువు ఒక మాట చెప్పారు అంటే దాన్ని పాటిస్తే జరిగే పర్యవసానం వేరేగా ఉంటుంది. కాదు మధ్యలో మన సొంత కూర పెట్టి మనం చేద్దాం అనుకుంటే పర్యవసానం రెండో విధంగా ఉంటుంది. దట్ వాస్ అ వెరీ హార్ట్ టచింగ్ స్టోరీ. మాస్టర్ గారు అప్పుడు నాకు ఎందుకు వెయిట్ చేయి, నేను చూస్తాను, ఉండు అన్నారు అనేది చాలా రీసెంట్గానే అర్థమైంది. అంటే ఇలాంటివి అర్థం కావడానికి ఇన్ని సంవత్సరాలు పడుతున్నారు. ద రీజన్ ఫర్ షేరింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మనకింత టైం పట్టింది. మనలా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇంత టైం పట్టక్కర్లేదు. కనీసం గురువు చెప్పిన మాట వింటే వాళ్ళకి బాగుంటుంది అని వాళ్ళకి అర్థమవుతుందని షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ ఇది. అలాగే మాస్టర్ గారి దగ్గర సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళైనా, ఇట్ క్యాన్ బి లైక్ మందులు కట్టడం అవ్వచ్చు, కేషియర్ రాయడం అవ్వచ్చు, ఎస్ట్రాలజీ కన్సల్టెన్సీ ఏదైనా అవ్వచ్చు, అందరికీ మాస్టర్ గారు చెప్పేది ఒకటే, నువ్వు నేర్చుకున్న విద్యను 10 మందికి పంచి నీతో దాచుకోవాలని చెప్పారు. 1 candle can light thousands of candles without losing its light. మాస్టర్ గారు నేర్పించిన విద్య, నేను నేర్చుకున్నది, నాకు చేతనైనంతలో నేను కలిసిన వాళ్ళకి డెఫినెట్గా ఏదో ఒక రూపంలో పంచుతూనే ఉన్నాను, షేర్ చేసుకుంటూనే ఉన్నాను. అండ్ ఐఎమ్ ష్యూర్ నా లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యిందో వాళ్ళ లైఫ్ కూడా అలాగే ట్రాన్స్ఫార్మ్ చేసుకొని వాళ్ళు ఇంకో 10 మందికి కూడా అలాగే పనికి వస్తారు అనేది ఒక చిన్న ఆశ. మాస్టర్ గారు ఎప్పుడూ అంటుంటారు, గురువు గారు అంటుంటారు, నేను ఎవరికి గురువులు కాదు అనేసి. నిజమే, మాస్టర్ గారు ఎవరికి గురువు కాదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం అందరం ఏకలవ్యంలో అయ్యామంటే ఆయన బోలాశంకరుడే. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా పరమశివుడు కనిపిస్తాడు. నేను మాస్టర్ గారిని చూసేది ఎప్పుడు అర్ధనారీశ్వరుని రూపంలో ఉన్న శివుడు, అర్ధనారీశ్వరుని, భగవంతుడిని. గురువు అన్న దైవం అన్న నా దృష్టిలో ఒకటే. మాస్టర్ గారు అని చాలా పేర్లతో మనం వింటూ ఉంటాము, చెప్తూ ఉంటారు. కానీ ఏ మాస్టర్ గారి పేరు చెప్పినా, నేను ఏ గుడికి వెళ్ళినా అక్కడ చూసేది మళ్ళీ మాస్టర్ గారినే. గురువే దైవం, అదొకటే నమ్ముకున్నాను. గురు పాదపద్మకు నా లైఫ్ అంకితం అనుకున్నాను. ఆయన చెప్పిన పాత్, వాట్ ఎవర్ హీ హ్యాస్ టాట్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్. మాస్టర్ గారి క్లాసులకి నేను వచ్చింది చాలా తక్కువ, బట్ మాస్టర్ గారు చెప్పిన ప్రతి మాట మాత్రం విన్నంత వరకు, నా దగ్గరికి రీచ్ అయినంత వరకు ఐ హ్యావ్ షేర్డ్ ద మ్యాక్సిమం టు ఆల్ ద పీపుల్. కొంతమందిని ఈ రోజుకి నేను వాళ్ళని చూడలేదు, ఫోన్లో మాట్లాడలేదు, బట్ ఆన్ మెసేజ్ డెఫినెట్లీ ఎవరికి ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నది అనుకుంటే వీ యూస్ టు కనెక్ట్ మాస్టర్ గారు. వాళ్ళు మాస్టర్ గారితో మాట్లాడేవారు, సొల్యూషన్స్ వచ్చేవి. గురువుతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే దర్ ఇస్ నో బ్యారియర్ ఫర్ డిస్టెన్స్. గురువు ఒక శిష్యుడిని ఇనిషియేట్ చేయాలి అనుకుంటే మాస్టర్ గారు చెప్పారు, వాక్కు ద్వారా కానీ, స్పర్శ ద్వారా కానీ, చూపు ద్వారా కానీ యూ కెన్ ఇనిషియేట్ ఎనీవన్ ఎనీ టైమ్. బట్ ఇఫ్ యూ ఫీల్ వీ వాంట్ టు బి ఇనిషియేటెడ్ లైక్ దాట్, మనకి అర్హత అనేది కూడా మనం సంపాదించుకోవాలి.
దీనికి మాస్టర్ గారు ఒక క్లాస్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. చిన్నపిల్లాడికి బ్లేడ్ ఇస్తే కోసుకుంటాడు, అదే కొంచెం పెద్ద అయిన తర్వాత ఇది ఇలా వాడుకోవాలి అనుకుంటే వాడికి ఎలా వాడుకోవాలో తెలుసు. అంటే ఆ అర్హత అప్పుడు సంపాదించుకున్నప్పుడే బ్లేడ్ ఇవ్వాలి, చిన్నప్పుడే బ్లేడ్ ఇస్తే కోసుకుంటారు. గురువు మనకి పూర్తిగా ఎందుకు అన్నీ ఒకసారి ఇచ్చారు, ఒకసారి ఎందుకు మొత్తం మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే సాల్వ్ చేయరు అనే దానికి ద లైఫ్ ఆఫ్ అ బటర్ఫ్లై ఆర్ ద బ్లేడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద చైల్డ్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. మన దగ్గర మన అర్హత మనం సంపాదించుకొని గురువు చెప్పిన మార్గంలో మనం నడుస్తూ మనం చేయగలిగేది మాస్టర్ గారు చెప్పిన మాటల్లో ఎంతవరకు ఆచరించగలం అనేది చూసుకుంటూ ముందరికి వెళ్తే ద రెస్ట్ ఇస్ ఆల్ టేకెన్ బై ద మాస్టర్ అండ్ ద గాడ్. మిగతా వాటికి మనకి సంబంధం లేదు. అవతల ఎవరు అనే దానికి కూడా మనకి కొంత విషయం కాదు. మాస్టర్ గారు చెప్తారు, బీ ఇన్ లెవెల్ విత్ ఎవ్రీబడి, దెన్ యూ కెన్ టాక్ ఎనీథింగ్. టాక్ ఎనీథింగ్ అన్నది to the level of what we are talking to the other person. We have to speak and we can convince. ఒకసారి మాస్టర్ గారు ప్రెస్లో ఫెమినిజం అనే వర్డ్ వస్తే అడిగాను, మీనింగ్ ఏంటి మాస్టర్ గారు అని. ఇలా ప్రతిదానికి నువ్వు నన్ను అడిగే బదులు నీ చుట్టూ ఉన్న దాంట్లో ఆన్సర్ ఎక్కడైనా ఉందేమో ఎత్తుక్కున్నావా అన్నారు మాస్టర్ గారు. మాస్టర్ గారు చుట్టూ ప్రెస్లో బుక్స్ ఉండేవి, డిక్టేషన్ తీసుకునేవాడిని. ఎక్కడ వెతకలేదు, వినడం తప్పితే ఎప్పుడు బుక్లు చదవలేదని చెప్పారు మాస్టర్ గారు. ఒకసారి ప్రయత్నించాను. ఈ లోపల ఎవరో విజిటర్ వచ్చారు మాస్టర్ గారు దగ్గరికి. సరే బుక్స్ ఉన్నాయి కదా అని చెప్పి వెళ్ళి ఒక బుక్ ఏదో తీస్తే దట్స్ ద బుక్ ఆఫ్ ఫెమినిజం. మాస్టర్ గారికి చెప్పాను, ఇందాక మిమ్మల్ని అడిగాను, నాకు ఇప్పుడు దొరికిందండి. మాస్టర్ గారు అన్నారు, నీ ప్రయత్నం నువ్వు చేయకుండా ఇదేంటి అదేంటి అంటే నువ్వు ఇంకెప్పుడు నేర్చుకుంటావు. నీ ప్రయత్నం నువ్వు చేస్తే అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. వేర్ దర్ ఈస్ ద ప్రాబ్లమ్ యూ కెన్ ఫైండ్ ద సొల్యూషన్ ఇన్ ద సేమ్ ప్లేస్. యూ షుడ్ ఓన్లీ ఐడెంటిఫై ఇట్ అని చెప్పారు ఆ రోజు. ప్రాబ్లం ఒక దగ్గర ఉన్నప్పుడు సొల్యూషన్ ఇంకో దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటే అవ్వదు. ప్రాబ్లం ఎవరితో అయినా ఉంటే వాళ్ళతోనే మనం సాల్వ్ చేసుకోవాలి, ఇంకోటితో మనం సాల్వ్ చేసుకోవాలి. అలాగే మన లైఫ్లో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మాస్టర్ గారు అన్నారు, అనలైజ్ ఇట్. Where there is a problem, there is a solution. Check it up and look at it. Like miracles do happen. హోమియోపతి కేసులో మాస్టర్ గారి దగ్గరికి నేను కొన్ని తీసుకొచ్చిన మెడికల్ కేసెస్లో లిటరల్గా అల్లోపతి వాళ్ళు వదిలేసి ఇంకా మీకు మేము ఏమీ చేయలేము అని పంపించేసిన కేసెస్లో మాస్టర్ గారి దగ్గరికి తీసుకొస్తే ఎవరు టోటల్ క్యూర్. అక్కడ మనకి జరిగింది ఏంటి, మాస్టర్ గారికి జరిగింది ఏంటి, వాళ్ళకి జరిగింది ఏంటి అని చూసుకుంటే మనకి జరిగిన దాంట్లో దెర్ ఇస్ అ సాటిస్ఫాక్షన్ టు వాట్ వీ హ్యావ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ మాస్టర్ గారు. వీ కుడ్ షేర్ ఇట్ టు ద అదర్ పర్సన్ అండ్ ద అదర్ పర్సన్ గాట్ క్యూర్ కంప్లీట్లీ అండ్ హీ కుడ్ స్ప్రెడ్ ద మెసేజ్ దట్ దెర్ ఇస్ సమ్ ఫోర్స్, అ లివింగ్ ఫోర్స్, వేర్ వీ హ్యావ్ టు రీచ్ ఇట్, వీ హ్యావ్ టు లర్న్ ఇట్ and we have to take it forward to the people who they really don't know that this sort of force is existing. మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య గారికి కూడా చెస్ట్లో టోటల్గా వాటర్ ఫార్మేషన్ ఉన్నది, లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీ డ్యామేజ్ అయింది. డాక్టర్స్ టోల్డ్ హార్డ్లీ 2 days వైజాగ్లోనే ఉండేవారు. ఆయనకి తెలుసు నేను మాస్టర్ గారి దగ్గరికి వస్తుంటాను, మాస్టర్ గారు మందులు ఇస్తారని. మాస్టర్ గారి దగ్గర తీసుకొస్తే తీసుకురా మాట్లాడుతూ ఉంటాను. తర్వాత మాస్టర్ గారు ట్రీట్ చేశారు. ఇట్ ఈస్ అ సర్ప్రైజ్ ఫర్ దెమ్ అండ్ టు ఎవ్రీబడి. 2 రోజులని అలోపతి డాక్టర్స్ పంపించేసిన దాంట్లో ఆయన తర్వాత 3 ఏళ్ళు హ్యాపీగా బతికారు. ఆ 3 ఏళ్లలో కూడా ఏంటంటే 3వ ఏడు మాస్టర్ గారు అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఆయనకి ఏదో చిన్న ప్రాబ్లం వస్తే కాకినాడలో ఉండేవారు. మాస్టర్ గారు మళ్ళీ అక్కడికి ఎలాగ రీచ్ అవుతాం, లేకపోతే అక్కడ డిస్టర్బ్ చేస్తున్నామని మళ్ళీ ఒక అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక మందు వేసుకున్నారు. ద కాన్స్టిట్యూషన్ వాట్ ఈస్ చేంజ్ అండ్ ద పవర్ వాట్ ఈస్ గివెన్ హియర్. ఇంకొక మెడిసిన్ వేయడం వల్ల ఆయనకు మళ్ళీ కాంప్లికేషన్స్ వచ్చాయి, రీచ్ అవ్వలేకపోయారు. బట్ టు హిస్ లైఫ్
where he thought it's an ending, it has blossomed like a new beginning. ఆయన తర్వాత చాలాసార్లు ఓన్లీ మాస్టర్ గారి దగ్గరికి మందు తీసుకోవడానికి కాకినాడ నుంచి మార్నింగ్ బయలుదేరేవారు, వచ్చారు, మందు తీసుకునేవారు, వెళ్ళిపోయేవారు. ఇలా ఉన్న కేసెస్ మాస్టర్ గారి దగ్గరికి రీచ్ అయినవి చాలా ఉన్నాయి. మాస్టర్ గారి దగ్గరికి ఎప్పుడైనా ఒక కేసు తీసుకొస్తే నువ్వు ఇలాంటివి తీసుకొస్తావు నా దగ్గరికి అన్నీ అనేవారు. ఎందుకంటే అలాంటి కేసెస్ నా సొంతంగా సాల్వ్ అయినవి నాకే ఉన్నాయి, కానీ నాలా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరికి ఏ సాయం అందినా వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. మాస్టర్ గారు ఎప్పుడూ అనుకుంటారు, మీకేమన్నది వచ్చి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతారు, తర్వాత కడుక్కోవాల్సింది మేమే, మీవన్నీ కడగవలసింది కూడా మేమే అని చెప్పేసి. సో మొత్తం అన్నీ మనం మాస్టర్ గారి మీద పెట్టి వదిలేసే కన్నా మన వంతు ప్రయత్నం మనం కూడా చేసి అప్పుడు మాస్టర్ గారు పాదపద్మములను పట్టుకొని మాకు కొంచెం సొల్యూషన్ చూపించండి, దారి చూపించండి అంటే ద వే మాస్టర్ గారు ట్రైస్ అండ్ షోస్ ద పాత్ ఇస్ డిఫరెంట్. అలాగే మాస్టర్ గారు ఎస్ట్రాలజీ నేర్పించినప్పుడు కూడా చాలా కాంట్రడిక్షన్స్లో పైన వాళ్ళు మాట్లాడేవారు, ఇది అది ఎస్ట్రాలజీ. ద ఫ్యూ ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ వాట్ మాస్టర్ గారు హ్యాస్ స్పోకెన్ ఇన్ ద క్లాస్, astrology is never fatalism. ఇదే మాటతో నేను మొదలెట్టేవాడిని, అవతల వాడికి నమ్మకం లేకపోతే. జరిగేదే మనం చెప్తున్నాము అనుకుంటే అది మనం చెప్పక్కర్లేదు, ఎలాగో జరుగుతుందని మాస్టర్ గారు. ఇఫ్ దర్ ఇస్ అన్ ఇన్సిడెంట్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ టు సంబడి అండ్ ఇఫ్ యూ కెన్ అవాయిడ్ ఇట్, మీరు నేర్చుకున్న దానికి కొంత సార్థకత ఉన్నది. నేనేదో చెప్పాను, వాళ్ళకి జరిగింది, నీకు దెబ్బ తగులుతుందన్నాను, నీకు తగిలింది, చూసావా ఇది ఎస్ట్రాలజీ అంటే యువర్ అ ఫూల్ అన్నారు మాస్టర్ గారు. ఇదే మాట వాళ్ళకి కూడా చెప్పేవాడిని. వీ హ్యావ్ టు ఓన్లీ ఫైండ్ ద సొల్యూషన్. ఎస్ట్రాలజీ ఈజ్ లైక్ టార్చ్ లైట్ ఇన్ డార్క్నెస్ అని మాస్టర్ గారు చెప్పారు. అలా వెళ్ళి నేను మాట్లాడిన వాళ్ళు, మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లైక్వైజ్ టు వాట్ అండ్ హౌ ఐ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. దెర్ ఆర్ వెరీ few very important people who have transformed their lives and who have come and submitted themselves to Master Garu. He shows the path, he shows the light, and we have to walk. Experiences గురించి మాస్టర్ గారు ఎక్స్పీరియన్సెస్ గురించి నేను ఎన్ని చెప్పమన్నా ఎంత చెప్పినా సరే గంటలు వెళ్ళిపోతూనే ఉంటాయి. Whatever I have learned, I am trying to do my best. I am trying to share my best. మాస్టర్ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ జీవితం మాస్టర్ గారికి అంకితం చేస్తూ సెలవు తీసుకుంటాను.